అండి రైస్ అయితే తినేసాము. ఇంకైతే స్వీట్ అయితే కావాలి మా వారికి, అందుకనేసి బచ్చాలు అయితే చేస్తున్నా. ఇదిగో కొద్ది మైదా పిండి, కొద్దిగా అయితే ఆయిల్, వాటర్ వేసి ఇదైతే పిండి బాగా కలుపుకొని ఒక అరగంట సేపు నానాలి. ఇదిగోండి, ఇదైతే పూర్ణం రెడీగా ఉంది. మా ఇంట్లో అయితే ఎప్పుడు చేసి పెట్టుకుంటాం మేము, షాప్లో కాబట్టి ఇంట్లో కూడా కొద్దిగా తెచ్చుకుంటాము. ఇదైతే శనగబెల్లం ఉడకబెట్టేసి బెల్లం వేసి మిక్సీ అయితే పెట్టుకోవచ్చు, లేకుంటే ఓన్లీ శనగబెల్లం మిక్సీ పట్టేసి ఇది పాకం అయితే చేసుకుని బెల్లం పాకం అందులో వేసి పెడితే స్టాక్ వారమైనా ఉంటుంది. ఫ్రిడ్జ్లో పెట్టుకోవాలి. ఇప్పుడైతే పిండి అయితే కలిపేద్దాం. ఇదిగోండి, పిండి అయితే కలిపేసాను. కనీసం ఒక అరగంట నానబెట్టాను, బాగా నానిపోయింది మెత్తగా. ఇప్పుడైతే కొద్దిగా పిండి తీసుకోవాలి, ఇలాగా తీసుకొని ఇలా వెడల్పు చేసుకొని ఈ పూర్ణం ఉంటే ఇందులో పెట్టేయాలి. ఇదిగోండి, నేను చూపించున్న విధంగా మనం ఇంట్లో ఈజీగా చేసుకోవచ్చు. ఈ బచ్చాలు అంటారు, బొబ్బట్లు అంటారు. ఇలా చేసేయాలి, అంతేనండి. ఇలా చేసేసి ఒక పేపర్ పెట్టుకోవాలి, కొద్దిగా నెయ్యి వేసుకోవాలి. దీనిపైన ఇలా పెట్టి